మా ప్రభువా, మా రాజా, మీ నామానికి స్తోత్రాలు. అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి మీ నామను కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. కొద్దిసేపు నీ మాటలు వినడానికి బిడ్డలందరూ ఆసక్తిగా ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశించండి. విత్తబడుతున్న వాక్యం అందరిలో బహుగా ఫలించడానికి సహాయం చేయండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండను కాకని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. చెప్పులందరూ ఆమేన్. అందరూ ఒక రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. వెనుకున్న వారు చెప్పాలి హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పట్టణాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో గోపురాలు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఇలాంటి ప్రాంతాల నుంచి ప్రభు ఈ కెప్ట్ ఆన్ గివింగ్ సమ్స్ టు ద పీపుల్. ప్రజలకు ఆ సందర్భాన్ని ఉపయోగించి అనేకమైన సంగతులు మనతో బోధించుకుంటూ వచ్చారు. ఈ రోజున దేవుడు ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలతో వారి ద్వారా నేటి సమాజానికి ఇస్తున్న ఒక పాఠాన్ని ముందుంచాలి అని ఆశపడుతున్నాను. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి మీ శ్రద్ధను దయచేసి తెరవండి. న్యాయాధిపతుల పుస్తకము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగా చెత్తగిద్దాం. అతడు నా వెంట ఉన్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, అండర్లైన్ చేయండి, సుక్కోతు వారు. తర్వాత సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అని వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని అడిగిరి. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను. అక్కడ నుండి అంటే సుక్కోతు నుండి అతడు పెనూయేలునకు పోయి, అండర్లైన్ చేయండి, పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి. ఇంత పర్యంతము దేవుడు మన వెనుకెళ్ళి వాక్యమును దీవించునుగాక. మై గుడ్నెస్, కమ్ ఆన్, ఆమేన్. సంగమా, మీరు జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో 2 పట్టణాలు కనబడుతున్నాయి. ఒక పట్టణం పేరు సుక్కోతు, మరో పట్టణం పేరు పెనియేలు. చెప్పండి ఒకసారి. ఒక పట్టణం పేరేమి? సుక్కోతు. రెండో పట్టణం పేరేమి? పెనియేలు. అక్కడ అతడు అని మనం చూసాం కదా, అక్కడ అతడు అని వాక్యం ఆరంభించబడింది కదా. అక్కడ ఉన్న అతడు అనే సబ్జెక్ట్ ఎవరండి అంటే, గిద్యోను అనబడిన ఒక వ్యక్తి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఇలా యుద్ధానికి వెళుతున్నప్పుడు అవతల వ్యక్తులతో బ్రహ్మాండంగా వీరు జబహు సల్మున్నా అనబడిన వ్యక్తి మీద బ్రహ్మాండంగా వారికి విజయం ఇచ్చాడు. అంతకుముందు ఓయబు జేబు లాంటి వారి మీద ప్రభు వారు గొప్ప విజయం ఇచ్చాడు. ఇలాగ వారు యుద్ధం ఎంటనే చేయడం వల్ల కాస్త అలసిపోయారు. ఎవరు? మన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఎవరి బ్యాచ్? గిద్యోను తన పరివారం అందరూ కూడా. ఇలా ఓడిపోయిన సందర్భంలో, అయ్యా మేము అలసిపోయామండి, అయ్యా మాకు కొంచెం ఆహారం ఉంటే పెట్టండి అని సుక్కోతు వారి ప్రాంతంలో అధిపతుల వద్దకు వెళ్ళి, అయ్యా మాకు కొంచెం ఆహారం పెట్టండి అని గిద్యోను అనబడిన వ్యక్తి వారిని అభ్యర్థించడంట. వారు అంటారు, ఉరుకవయ్యా, నువ్వేమన్నా మాకు చెప్పేలావా ఏంటి? మేమేమన్నా మీకు బాకీ ఉన్నామా ఏమిటి? మేమేమన్నా మీకు రుణం ఉన్నామేటయ్యా? నేను మీకు ఇవ్వడం ఏంటి? ఏమో వీళ్ళ అవతల పోండి అని పంపించేశారట. అరే, నేను మరలా కనుక విజయం సాధించి వచ్చినప్పుడు మీ సంగతి చెప్తాను, తోలు తీసేస్తాను మీది అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం వారు ఎవరండి అంటే పెనియేలు వారు. చెప్పండి ఒకసారి. ఇందాక వారు ఎవరు? అబ్బాబే ఇలాగ లాభం లేదు, మీరు చెప్పకపోతే బండి ముందుకు వెళ్ళదు, కమని చెప్పాలి. ఇందా ప్రాంతం వారు ఎవరు? సుక్కోతు వారు. ఇప్పటి వారెవరు? పెనియేలు వారు. పెనియేలు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళండి చెప్పనా? పెనియేలు వారండి ఆత్మీయులండి, పెనియేలు వారండి మందిరాన్ని కలిగిన వారండి, పెనియేలు వారండి దేవుని నిబంధన ఎరిగిన ప్రజలండి, పెనియేలు వారండి
దేవుని ప్రత్యక్షత విషయంలో అవగాహన కలిగిన వారు. వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, విశ్వాసము తెలుసు, భక్తి ఉంది, బాధ్యత ఉంది, ఇవన్నీ సకల కళా పోషణ కలిగిన వారు ఎవరండి అంటే వారు మన పెనియేలు వారు. పెనియేలు అని అర్థం ఏంటి చెప్పన? ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము అని అర్థం. మరో మాట చెప్పాలంటే దేవుని స్వరూపమును ఎరిగిన వారు, దేవుని ఉద్దేశమును ఎరిగిన వారు, దేవుని మనస్సును ఎరిగిన వారు. మరో మాట చెప్పాలంటే అక్కడ పెద్ద పెద్ద పట్టణాలు, మందిరాలు కూడా కట్టబడ్డాయి. ఎత్తైన గోపురాలు కలిగిన ప్రాంతం ఎవరండి అంటే పెనియేలు వారు. ఇప్పుడు గమనించండి, సుక్కోతు అనే అర్థం ఏంటంటే పాకలు. చెప్పండి ఒకసారి, కమన్ చెప్పాలి. సుక్కోతు అనే అర్థం ఏంటి? పాకలు. పాకలు తగ్గట్టుగానే వారు బ్రతుకు కూడా ఇంకా నేల టికెట్ బ్యాచ్, ఇంకా నేలబారు మనుషులే, ఇంకొన్ని పెద్దగా దీవించబడ్డవారు కాదు. దేవుడి మహిమేంటో వారికి తెలియదు సార్, వాక్యమేంటో వాళ్ళకి తెలియదు సార్, ప్రత్యక్షత ఏంటో వారు ఎవరికి ఎరుగరండి. అటువంటి వారు ఈ మాట చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ పెనియేలు వారు ఎవరు? హలో, ఇలా చూడాలి. పెనియేలు వారు ఎవరు? వాక్యము తెలిసిన వారని చెప్పాను. పెనియేలు వారు ఎవరు? ఆధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారని చెప్పాను. పెనియేలు వారు ఎవరు? దేవుని ముఖమును చూచిన ప్రజలని చెప్పాను. ఇప్పుడు సుక్కోతు వారి దగ్గరికి ఎలా చెప్పాడో పెనియేలు వారి దగ్గర కూడా ఈ భక్తుడు వచ్చి అదే మాట చెప్పాడు. అయ్యా, మాము జబహు సల్మున్నాను అనే వ్యక్తిని తరుముతున్నాం. మీ అన్యులు కదండి, వారందరూ మన శత్రువులు కదండి, మనం వారి మీద విజయం సాధిస్తే మనం స్వతంత్రులు కదండి. సో వీఆర్ ఫైటింగ్, మేము పోరాడుతున్నాం. యూ ప్లీజ్ ఫీడ్ అస్, మేము పోరాడుతున్నాం, మీరు మమ్మల్ని కాస్త పోషించండి సార్ అని అడిగితే వారు ఏం చెప్పారు చెప్పనా? దేవుని ప్రత్యక్షత ఎరుగని సుక్కోతు ప్రజల వలె, వాక్యము ఎరుగని సుక్కోతు ప్రజల వలె, దేవుడంటే ఏమాత్రం భయము భక్తి లేని ఒక అన్య జనాంగమైన సుక్కోతు వారు వలె దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు ధన్యులైన వీరు కూడా ఏం చేస్తారంటే ఆ సుక్కోతు ప్రాంత ప్రజల వలె ప్రవర్తిస్తూ సుక్కోతు వారు వలె ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాస్త మీరు జాగ్రత్తగా ఆలకించండి. సుక్కోతు వారు వలె ఎవరు ప్రవర్తిస్తున్నారండి అంటే పెనియేలు వారు ప్రవర్తిస్తున్నారు. అన్యుల వలె ఎవరు ప్రవర్తిస్తున్నారంటే ధన్యులైన వారు ప్రవర్తిస్తున్నారు. అన్యులైనటువంటి వారు వాక్యము ఎరగని ప్రజల వలె వాక్యము ఎరిగిన వారు. మన వాడుక భాషలో చెప్పాలంటే 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్న పెద్ద మనిషి ఏం చేస్తారు చెప్పిన? అన్యుల వలె ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పెనియేలు వారు వలె ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో మీకు మాట చెప్తాను వినండి. ఒకవేళ పెనియేలుకున్న అనుభవం మీకు కూడా ఉండుండొచ్చు. పెనియేలుకి వాక్యము తెలుసు, పెనియేలు వారు దేవుని ముఖమును చూచిన వారు, పెనియేలు వారు రక్షణ అనుభవంలో ఉన్నవారు, పెనియేలు వారు పెద్ద పెద్ద గోపురములు కలిగిన వారు. ఇంత భక్తిలో ఇన్ని సభలు, ఇంత వాక్యాలు, ఇంత ముసుగులు, ఇంత బల్లారాధనలు, ఇంతటి సిలువ ధ్యాన కూడికలు, ఇంత వాక్యాభిషేకం కలిగిన వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు చెప్పన? పెనియేలు వారు వలె ప్రవర్తిస్తున్నారు. మన జీవితంలో కూడా కొందరు అలాగే ఉన్నారు. వాక్యం ఎరిగిన ప్రజలవే, దర్శనం కలిగిన వారే, విశ్వాసములో దేవునికి విశ్వాసములో చిన్నప్పటి నుంచి పుట్టుకు నుండి ఉన్నవారే, అయినా వారు ఏం చేస్తారని చెప్పిన? సుక్కోతు అనే లోకం వలె ప్రవర్తిస్తూ ఉన్నవారు కదా. ఈ లోకంలో చాలా మంది సరిగ్గా అలాగే ఉన్నాం. మనము వాక్యమును ఎరిగిన వారమైనప్పటికీ, మనము ప్రార్థన ఎరిగిన వారమైనప్పటికీ, మన విశ్వాసంలో వాక్యములో ఎప్పటి నుంచో కట్టబడిన అనుభవంలో ఉన్నప్పటికీ, 66 పుస్తకాలని టపాటప నోటితో చెప్పగలిగిన అనుభవంలో ఉన్నప్పటికీ, అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ ఇంకా మనిషి ఎలా ప్రవర్తిస్తున్నారంటే లోకస్తులు వలె ప్రవర్తిస్తున్నారు. లేదా లోకస్తులను పోలిన మాటలు, లోకస్తులను పోలిన స్వభావం, లోకస్తులను పోలిన జీవిత ప్రమాణం, లోకస్తులను పోలిన ఆడంబరమైన జీవితం, లోకస్తులను పోలిన డాంబికమైన జీవితం. మనందరూ ఎందుకు ఇలా మందిరానికి వస్తూ చాలా మట్టుకు ఎందుకు చేస్తామంటే ఆత్మీయత వల్ల కాదు, ఆచారం వల్ల చేస్తాం. ఇదిగో ఈయన మా కులపోళ్ళ దేవుడు, ఈయన మా పితరులందరూ ఈ సంఘంలోనే ఆరాధించిన వారు కాబట్టి ఈ దేవుడు అనుకుంటున్నావు. కానీ పెనియేలు అనే అనుభవంలో ఉంటూనే పెనియేలు నుంచి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు అసలు పెనియేలు వారి యొక్క వావి వరసలు ఎలాగుంటాయి? పెనియేలు యొక్క అనుభవంలో ఉన్న వారికి ఉన్న ఒక 4 గుణాలు ఈ సందర్భంగా మీ కళ్ళ ముందు ఉంచుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి.